డైలీ టేస్ట్ ది డైలీ. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి ఎక్కడా కనిపించడం లేదు. లోకల్ బాడీ ఎన్నికల కోసం ఈసీ షెడ్యూల్ రిలీజ్ చేసిన ఆశావహుల్లో మాత్రం ఆసక్తి లేదు. అయితే ప్రభుత్వం ఇచ్చిన జీవోకు న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ వేస్తుందనే చర్చ జరుగుతోంది. అందుకే ఎంపీ ఈటెల రాజేందర్ మహారాష్ట్ర వ్యవహారాన్ని తెర మీదకు తీసుకువచ్చారా? అసలు ఈటెల కామెంట్స్ను అందరూ ఎందుకు సమర్థిస్తున్నారు? తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా మోగింది. రాజకీయ వర్గాల్లో ఉన్న ఉత్కంఠకు తెరదించుతూ ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ షెడ్యూల్ రిలీజ్ చేసింది. అయితే బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించిన అంశం ప్రస్తుతం హైకోర్టు పరిధిలో ఉంది. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేక బ్రేకులు వేస్తుందా అనే చర్చ జరుగుతుంది. దీంతో పార్టీలన్నీ అభ్యర్థులపై దృష్టి సారిస్తుండగా ఆశావాహుల్లో కొత్త టెన్షన్ మొదలైంది. కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ ప్రభుత్వం ఎన్నికల విషయంలో ముందడుగు వేస్తున్న నేపథ్యంలో చివరాఖరకు ఈ ఎన్నికలు కోర్టులో చెల్లుబాటు అవుతాయా అనే ప్రశ్నలు వస్తున్నాయి. ఒకవేళ ఎన్నికలు చెల్లుబాటు కాకపోతే పరిస్థితి ఏంటని ఆశావాహులు జోరుగా చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే స్థానిక ఎన్నికలపై బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ కీలక కామెంట్స్ చేశారు. లోకల్ బాడీ ఎన్నికలు ఇప్పట్లో జరిగే అవకాశం లేదన్నారు. అందుకే సర్పంచ్ అభ్యర్థులు డబ్బులు ఖర్చు పెట్టొద్దని హితవు పలికారు. తొందరపడి దసరాకు దావతులు ఇవ్వకండి అని ఎంపీ ఈటెల రాజేందర్ చెప్పారు. లీగల్ గా చెల్లుబాటు కాని ఎన్నికలతో జాగ్రత్తగా ఉండాలని ఆశావాహులకు సలహా ఇచ్చారు. అంతేకాదు, రాజ్యాంగబద్ధంగా లేదని కోర్టు కొట్టేస్తే పరిస్థితి ఏంటనే ప్రశ్నను ఈటెల లేవనెత్తారు. మహారాష్ట్ర తరహాలో ఎన్నికలు చెల్లుబాటు కాకపోతే పరిస్థితి ఏంటన్నారు. అప్పట్లో మహారాష్ట్రలో స్థానిక ఎన్నికలు జరిగాక హైకోర్టు ఎన్నికలను రద్దు చేసిన విషయాన్ని ఎంపీ ఈటెల గుర్తు చేశారు. ఇక్కడ మేము కోర్టుకు విన్నవించాం. అసెంబ్లీలో ఇదే ఈటెల రాజేందర్ గారి పార్టీ సభ్యులు ఓటేశారు కదా, చట్టం అయింది కదా, ఏకగ్రీవంగా చట్టమైంది కాబట్టి ఇక్కడ వెసులుబాటు అని అడుగుతా ఉన్నాము. మేము 3 చట్టాలు తొక్కిపెట్టింది ఎవరు? కేంద్ర ప్రభుత్వం కదా, బీజేపీ ప్రభుత్వం కదా. ఒక ఆర్డినెన్స్ 2 చట్టాలు అక్కడ, 3 చట్టాలు అక్కడ తొక్కిపెట్టబడ్డాయి. దాని గురించి ఎందుకు మాట్లాడాడు ఈటెల రాజేందర్? బండి సంజయ్ ఎందుకు మాట్లాడతలేడు? ఏంటి మీ చిత్తశుద్ధి? బీసీల పట్ల మీకున్న చిత్తశుద్ధి ఏంటి? మీరు బీసీల గురించి మళ్ళీ మాట్లాడే హక్కు మీకు ఎక్కడిది? ఇలా మేము ధైర్యంగా బీసీలకు ఇవ్వాలని మొండి ధైర్యంతో ముందుకు పోతా ఉన్నాం. ప్రతి ప్రయత్నం చేస్తా ఉన్నాం. దాంట్లో భాగంగానే జీవో ఇచ్చాం. మళ్ళీ అటు ఎంపీ ఈటెల రాజేందర్ కామెంట్స్ పై టీపీసీసీ చీఫ్ రియాక్ట్ అయ్యారు. బీసీ రిజర్వేషన్లపై ప్రధాని మోదీని అడిగే దమ్ము ఎంపీ ఈటెల రాజేందర్ కు ఉందా అని ప్రశ్నించారు. బీసీల నోటికాడి ముద్ద లాక్కునే ప్రయత్నం బీజేపీ చేస్తుందని ఆరోపించారు. బీసీ రిజర్వేషన్ల గురించి మాట్లాడే అర్హత బీజేపీ నేతలకు లేదని విమర్శించారు. అసలు బీసీలపై ప్రేమ ఉంటే పార్టీలకు అతీతంగా బీసీ రిజర్వేషన్లకు మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్ల కోసం బీజేపీ నేతలు ఎందుకు ముందుకు రావడం లేదో చెప్పాలని ప్రశ్నించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడ చూసినా స్థానిక సంస్థల హడావిడి కనిపించడం లేదు. దీనికి కారణం రిజర్వేషన్ల జీవో చెల్లుబాటు కాదని, ఆ జీవో ఆధారంగా ఇచ్చిన రిజర్వేషన్లతో వచ్చిన నోటిఫికేషన్ కూడా న్యాయ పరిశీలనలో నిలబడదని ఎక్కువ మంది గట్టిగా నమ్ముతున్నారు. ప్రభుత్వానికి ఈ అంశంలో స్పష్టత ఉంది. అందుకే షెడ్యూల్లో మొదటి విడతకు నోటిఫికేషన్ 9వ తేదీన ఇస్తామని ప్రకటించారు. 8వ తేదీన హైకోర్టులో జీవోపై దాఖలైన పిటిషన్పై విచారణ జరగనుంది. అటు రిజర్వేషన్ల జీవోపై దాఖలైన లంచ్ మోషన్ పిటిషన్ను విచారించిన హైకోర్టు కోర్టుల జోక్యం ఉండకూడదనుకుంటే నోటిఫికేషన్ విడుదల చేయొద్దని స్పష్టం చేసింది. అందుకే విచారణలోపు నోటిఫికేషన్ విడుదల చేయడం లేదు. ప్రస్తుతానికి ఎన్నికల షెడ్యూల్ మాత్రమే రిలీజ్ చేశారు. 8వ తేదీన విచారణలో కోర్టు ఏం చెబుతుందన్న దానిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితిలో ఆశావాహులకు మాత్రం ఎన్నికల ఖర్చు తడిచి మోపడవుతుందన్న చర్చ జరుగుతుంది. ఎందుకంటే దసరా ముందు నోటిఫికేషన్ రిలీజ్ కావడంతో ఓటర్లకు దావతులు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఆశావాహులకు ఏర్పడుతుంది.
అయితే నోటిఫికేషన్ రాకముందే ఖర్చులు వద్దనుకొని ఆలోచిస్తే ప్రత్యర్థులు ఓటర్లను తమ వైపు తిప్పుకునే అవకాశం ఉంటుంది. దీంతో గ్రామాలకు రాని వారిని ఫోన్లు చేసి మరీ రప్పించుకోవడం, వారందరికీ మర్యాదలు అనివార్యంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆశావాహులంతా ఇప్పుడు పోటీకి ముందడుగు వేద్దామా వద్దా అనే సందిగ్ధంలో పడ్డారు. దీంతో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, పోటీ చెయ్యమంటారా వద్దా అంటూ ఆశావాహులు తమ స్నేహితులను, పార్టీ నేతలతో పాటు రాజకీయంగా తమ గాడ్ ఫాదర్లు అనుకునే వారిని ఆరాధిస్తున్నారని తెలుస్తుంది.